హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అనంతరం మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తేలడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు కొత్త పథకాలతో కొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క అప్డేట్స్ అనేటువంటిది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఈ నెల 9వ తారీఖున అయితే చేయబోతున్నారు. అది మనకు అమరావతిలో అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో దాని అనంతరం మనకు ముందుగా ఏ పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి రావడం అయితే జరుగుతుంది, వేటి మీద ముందుగా మనకు సంతకాలు అనేటువంటివి అయితే చేయబోతున్నారు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి అయితే ఏ పథకాలు అయితే ముందుగా అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు అనేటువంటి వాటి కోసం ఈరోజు మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మనకు ఢిల్లీకి వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళి కూడా మనకు రావడం అయితే జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి తేదీలు కూడా ఫిక్స్ చేశారు. ముందుగా ఏ పథకాలు అయితే విడుదల చేయాలి, ఆ పథకాలకు సంబంధించి తేదీలు, మహిళలకు విడుదల చేయాలా, రైతులకు విడుదల చేయాలా, విద్యార్థులకు విడుదల చేయాలంటూ మనకు ఏ పథకాలు విడుదల చేయాలో కూడా నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం ముందుగా ఏ పథకాల నిధులు విడుదలవుతాయో అవి కూడా తెలుసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో దీనితో పాటుగా మనకు ఈ యొక్క చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు కూడా మనకు విడుదల చేసామే అనే సమాచారం కూడా రావడం అయితే జరిగింది. అంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క 18,750 వైఎస్ఆర్ చేయుత పథకం నిధులు విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫుల్ ఇన్ఫర్మేషన్ ముందుగా ఏ జిల్లాలకు అయితే విడుదల చేయబోతున్నారు, అసలు విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దానికి సంబంధించి అయితే. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు నేడు ఢిల్లీకి ఆ ఇద్దరు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమిగా మనకు ఈ యొక్క మీటింగ్కి హాజరైతే అయ్యారనమాట న్యూఢిల్లీలో. సో మనకు ఎన్డీఏ కూటమి మీటింగ్కి అయితే హాజరైనట్లు ఈరోజు అయితే తెలియచేయడం అయితే జరిగింది. మనకు ఈ యొక్క మీటింగ్ కూడా ముగిసిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆహ్వానం. సో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఊహాగానాలు అయితే రావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణలపై మనకు అధినేతలు కసరత్తు అయితే చేశారు. సో జనసేన కార్యాలయంలో చంద్రబాబు, పవన్ భేటీ అయితే అయ్యారు. ప్రభుత్వం ఎలా ఉండాలో మనకు ఈ యొక్క చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాట్లలో నిఘ్నమైంది. ఇంకోవైపు మనకు కేంద్రంలో కూడా మనకు ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారాన్ని అయితే దక్కించుకోవడంతో భాగస్వామ్య పార్టీలతో సమావేశానికి అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ మనకు అంటే ఈ రోజున ఢిల్లీలో అయితే ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే హాజరయ్యారు. ఇవాళ మనకు జరిగింది ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బుధవారం మనకు ఈరోజు 11 గంటలకైతే మనకు గవర్నర్ విమానాశ్రయం నుంచి అయితే బయలుదేరి ప్రత్యేక విమానాశ్రయంలో వెళ్ళి ఢిల్లీకి అయితే వెళ్ళారనమాట. సో ఇదిలా ఉంటే మనకు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షాలను ఏపీలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అయితే చేశారు. సో మనకు ఎటుకెళ్ళకి ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది ముగిసిన అనంతరం అయితే మనకు పలు పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేస్తాము. ముందుగా ఈ యొక్క సంతకాలు అనేటువంటివి వేటి మీద చేయాలో అవి కూడా డిస్కస్ చేసుకున్నారు. సో అయితే మనకు ముందుగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం డిఎస్సి మీద అయితే మనకు మొదటి సంతకం అయితే చేయనున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. సో దాని తర్వాత మనకు మహిళలకు సంబంధించి ఈ యొక్క 18,000 రూపాయల చొప్పున అయితే మనకు సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని చెప్పారు కదా. సో దా యొక్క డబ్బులు అనేటువంటిది అయితే ఆ పథకం ద్వారా నిధులు అనేటువంటివి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం రావడం జరిగింది. సో మనకు ముఖ్యంగా ఈ రెండింటి మీద ముందుగా సంతకం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో చాలా పథకాలు అనేటువంటివి కూడా ఉన్నాయన్నమాట. సో మనకు ఇంచుమించుగా టీడీపీ పార్టీ ఒక్కటే మనకు 25 పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంచుమించుగా. సో ఈ యొక్క 25 పథకాల్లో ముఖ్యంగా మనకు మహిళలకు అంటే రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ముందుగా మనకు. సో అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్స్
జూలై నెలకు సంబంధించి పెన్షన్స్ అనేటువంటిది 4,000 రూపాయల చొప్పున అయితే మొదటిగా దీన్ని కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క జనసేన పార్టీ అధినేత మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారనమాట. సో వాటిని కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇదండి మనకు టీడీపీ పార్టీ తరపున వచ్చేటువంటి పథకాలు. ముందుగా ఈ పథకాలు వీటి మీద అయితే సంతకాలు చేయబోతున్నారు. సో చూద్దాం ముందు వీటిలో ఏమన్నా చేంజెస్ చేసినా, మార్పులు చేసినా, ఏ పథకాలైనా మరలా విడుదల చేసినట్లయినా ఏమన్నా ఉన్నా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేత 18,750 రూపాయల పైన కూడా పలు విమర్శలు అయితే తీసుకువచ్చారు. సో చాలా వరకు కూడా మనకు ఏమంటున్నారు, ఈ యొక్క 18,750 రూపాయలని నేనే విడుదల చేస్తానని చెప్పినట్లయితే మనకు పలు విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారే విడుదల చేస్తాను అన్నట్లు చెప్పినట్లు పలు విమర్శలు అయితే వస్తున్నాయన్నమాట. సో దీన్ని ఆపేది లేదు. ఇప్పుడులో పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విడుదల చేస్తాము అని చెప్పినట్లయితే విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం, మనకు దీని మీద ఇంకా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఒకవేళ మీకు ఈ నిధులు అయినట్లయితే ముందుగా ఏ జిల్లాలకు విడుదలవుతాయి, వన్ బై వన్ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ముందుగా మనకు ఈ యొక్క కాకినాడ సిటీలో 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు పెండింగ్‌లో ఉన్నటువంటి నిధులు విడుదల చేస్తామని చెప్పారు కదా, ఆ నిధులు. సో ఇకపోతే మనకు శ్రీకాకుళంలో 1,77,000 మందికైతే నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా 1,12,000 మందికి గాను 210 కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మనకు విజయనగరం అర్బన్‌లో కూడా 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రాజమహేంద్రవరం సిటీఆర్ఐలో 85,000 మంది మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయల చొప్పున సో ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు మిగిలినటువంటి 2,000 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి కదా, ఆ 2,000 కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయొచ్చు అని చెప్పాను కదా. ఒకవేళ విడుదల చేసినట్లయితే ఈ జిల్లాలకు విడుదల చేయొచ్చు అంటున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా బాపట్లలో కూడా మనకు 88,000 మంది మహిళల ఖాతాల్లోకి 165 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకు రాయచోటిలో కూడా మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినట్లయితే, అంటే కంటిన్యూగా విడుదల చేసినట్లయితే, లేదు అనుకుంటే మనకు రాజీనామా లోపల ఈ యొక్క ప్రమాణ స్వీకారం లోపల విడుదల చేస్తే కూడా ఈ జిల్లాలకు అయితే విడుదల చేయొచ్చు. దాని తర్వాత ఆపేసేయచ్చు. ఓకేనా. చూద్దాం ముందు ఏమన్నా మార్పులు ఏమన్నా చేస్తారా, కొత్తగా ఏమన్నా తీసుకొస్తారా అనేది మన ఛానల్ ద్వారా అయితే లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.